హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఎక్సెల్ మీద ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఒక్కొక్క టాపిక్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఈ పర్టికులర్ వీడియోలో నేను డ్రాప్ డౌన్ లిస్ట్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలుగా మనం క్రియేట్ చేయొచ్చు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ సింపుల్ డ్రాప్ డౌన్ లిస్ట్ గురించి ఇక్కడ మనం నేర్చుకుందాం. దీనికోసం నేను ఒక శాంపుల్ టేబుల్ని తీసుకున్నాను. నా దగ్గర ఒక చిన్న టేబుల్ ఉంది. ఓకే, దీంట్లోకి నేను డేటా ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ జెండర్ అనే కాలంకి వచ్చేసరికి ఐదర్ మేల్ ఉంటుంది లేదంటే ఫీమేల్ ఉంటుంది. కరెక్ట్. సో ఇక్కడ ప్రతిసారి యూజర్ టైప్ చేసే బదులు నేను ఒక డ్రాప్ డౌన్ ఇస్తే అందులోంచి సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో ఆ డ్రాప్ డౌన్ ని ఎలాగ మనం క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సినటువంటి ఆ సెల్స్ తీసుకుని డేటా ట్యాబ్ సెలెక్ట్ చేసి ఇక్కడ డేటా వ్యాలిడేషన్ అని ఉంటుంది డేటా టూల్స్లో, అక్కడికి వెళ్ళి లిస్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు కావాల్సిన లిస్ట్ టైప్ చేయండి. మేల్ కామా ఫీమేల్. ఓకే, అయితే మేల్ లేదా ఫీమేల్ అనేది ప్రింట్ అవ్వమని నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, మేల్ ఫీమేల్ ఇలాగా వచ్చింది. యూజర్ డైరెక్ట్గా అక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ యూజర్ కనుక అక్కడ లేని వాల్యూని టైప్ చేశాడు అనుకోండి, ఇట్లా ఎర్రర్ వస్తుంది. ఓకే, అలా కాకుండా యూజర్ కావాలంటే మేల్ అని టైప్ చేసి పక్కకు వెళ్ళొచ్చు, ఎందుకంటే అది వాల్యూ ఉంది కాబట్టి దాంట్లో ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లేదు, నేను డైరెక్ట్గా మనకి నుంచి సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఇట్లాగా మనకు కావాల్సింది. ఓకే, నా ఇక్కడ కంట్రీ అనే పాయింట్కి వచ్చేటప్పటికి ఇలాగ ఇక్కడ జెండర్ కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ రెండే ఉన్నాయి. బట్ కంట్రీలకు వచ్చేటప్పటికి మనకి చాలా లిస్ట్ ఉండొచ్చు. సో మనం ఇక్కడ ఇలా డేటా టూల్స్లో డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి ఓకే మొత్తం ఆ లిస్ట్ అంతా ఇక్కడ నేను రాయలేను కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఒక సెపరేట్ టేబుల్ క్రియేట్ చేయాలి. జనరల్గా ఇలాంటి వాటి కోసం ఏంటంటే ఒక సెపరేట్ షీట్, ఇక్కడ కొత్త షీట్ ఓపెన్ చేసి ఓకే ఇక్కడ ఆ లిస్ట్ పెట్టి దానికి మనం అక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ కింద లింక్ ఇస్తాం. అలా కాక్కర్లేదు, మనం ఇదే షీట్లో కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే మనకి ఈ పక్కనే ఆ లిస్ట్ ఉందనుకోండి, చూడడానికి బాగోదు కాబట్టి మనం జనరల్గా అంటే కొంచెం దూరం వెళ్ళి ఇక్కడ లిస్ట్ ఇస్తాం అనమాట. ఓకే, బట్ ఇది ఒక శాంపులే కాబట్టి మీకు అర్థం అవడం కోసం నేను పక్కన ఇక్కడ లిస్ట్ రాసేస్తాను. కంట్రీ ఇండియా, యుఎస్ఏ, యూకే, రష్యా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి నా దగ్గర 4 వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి దీన్ని ఒక టేబుల్ కింద కన్వర్ట్ చేయండి. ఓకే, మై టేబుల్ హ్యాస్ హెడర్స్, ఎందుకంటే కంట్రీ అనే హెడర్ ఉంది కదా, హెడర్ పెట్టాను. ఓకే, వచ్చినాయి. ఇప్పుడు మనం ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ కావాలనుకుంటున్నాం కదా, ఆ డ్రాప్ డౌన్కి ఇది రిఫరెన్స్ ఇద్దాం. ఎలా అంటే ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ డేటా టూల్స్లో ఉన్నటువంటి డేటా వ్యాలిడేషన్, ఇక్కడ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఈ లిస్ట్ని సెలెక్ట్ చేయండి. ఇలా లిస్ట్ని సెలెక్ట్ చేస్తే ఓకే ఇక్కడ చూడండి ఆ లిస్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట, సింపుల్గా. సో నాకు తర్వాత ఇంకొక వాల్యూ యాడ్ చేయాలనిపించింది అనుకో, సింపుల్ ఇటలీ అని యాడ్ చేశాను అనుకోండి, ఆ వాల్యూ ఇక్కడ వస్తుంది. చూడండి, తర్వాత నేను మళ్ళీ ఇంకో వాల్యూ యాడ్ చేద్దాం అనుకున్నాను, శ్రీలంక. చూడండి ఆ వాల్యూ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అట్లా. ఓకే, సో ఇది బేసిక్ సింపుల్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనమాట. మనం దీని తర్వాత వీడియోలో డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలన్నది నేర్చుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.